స్వామి నిత్యానంద కన్నుమూశారా? ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రమాదంలో మరణించినట్లు ఊహాగానాలు ప్రస్తుతం పెద్ద ఎత్తున గుప్పమంటున్నాయి. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు నిత్యానంద ప్రాణాలను త్యాగం చేశాడంటూ మేనల్లుడు సుందరేశ్వరన్ వెల్లడించారు. నిత్యానంద మరణంపై తమిళనాడు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మరణంపై ఇప్పటికీ స్పందించలేదు కైలాస. గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు స్వామి నిత్యానంద. 2019 డిసెంబర్లో కైలాస పేరుతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకున్నారు ఆయన. అయితే అది ఎక్కడుంది అనేది ఇంట్రెస్టింగ్. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్లో నిత్యానంద కైలాస ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంటుంది. 2020 ఆగస్టులో కైలాస కరెన్సీ కైలాసియన్ డాలర్ను ప్రారంభించారు నిత్యానంద. సినీ నటి రంజితతో రాసలీలల వీడియోతో వార్తలు నిలిచారు ఆయన. అహ్మదాబాద్తో పాటు 41 ప్రాంతాల్లో నిత్యానంద ఆశ్రమాలున్నాయి. నిత్యానంద మరణంపై గతంలోనూ పుకార్లు రేగాయి. చివరిసారిగా శివరాత్రి రోజు తన యూట్యూబ్ ఛానల్లో కనిపించారు నిత్యానంద. ప్రస్తుతం నిత్యానందకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, దాంతోపాటు వివాదాస్పద అంశాల్లో ఆయన పేరు గతంలో వినిపించింది. వివాదాస్పదంగా ముద్రపడిన నిత్యానంద చనిపోయినట్లుగా ప్రచారం అయితే ప్రస్తుతం ఇప్పుడు గుప్పమంటోంది. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశారని ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ చెప్పినట్లుగా తమిళ మీడియా కథనాలు అక్కడ తమిళ మీడియా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తమిళ సీనియర్ హీరోయిన్ రంజితతో రాసలీలలు సాగించి చాలా ఫేమస్ అయ్యారు నిత్యానంద. భారతీయ న్యాయస్థానాలలో ఆయనపై అనేక అత్యాచారంతో పాటు అపహరణ ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి విచారణ కూడా జరుగుతోంది. ఈ కేసులో ఆయన చాలాసార్లు కోర్టుకు కూడా హాజరైన సందర్భం. అయితే 2019లో ఇండియా నుంచి వెళ్ళిపోయారు ఆయన. అకస్మాత్తుగా అంటే 2019 నవంబర్లో ఇండియా నుంచి మాయమైన నిత్యానంద చాలా కాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈక్వెడార్ సమీపంలోని కైలాస అనే తన సొంత ద్వీప దేశాన్ని, తన ఒక ఐలాండ్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం అది. తన సొంత ద్వీప దేశాన్ని స్థాపించినట్లు దానికి తానే ప్రధానిగా ప్రకటించారు నిత్యానంద. అంతేకాదు దానిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా పంపించారు ఆయన. ఇక 2022 మే నెలలో తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై నిత్యానంద రియాక్ట్ అయ్యారు. అయితే తాను చనిపోలేదని, ప్రస్తుతం సమాధిలో అంటే సుప్తావస్థలో ఉన్నట్టు కూడా ప్రకటించిన నిత్యానందకు సంబంధించి అప్పుడు కూడా చర్చ జరిగింది. 2022 ఆ సందర్భంలో కూడా ఆయన కన్నుమూశారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది.